సిటీలో బిజినెస్ పెంచుకునే పనిలో పడ్డారు హాస్టళ్ల నిర్వాహకులు. ఫుడ్ బెడ్ విషయంలో ఏ మాత్రం రూల్స్ ఫాలో కాకుండా కొన్ని విషయాల్లో స్టూడెంట్స్ వీక్నెస్ ను మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. హాస్టళ్ల మధ్య కూడా పోటీ పెరగడంతో కొత్త దారుల్లో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. సిటీలో ఏ సెంటర్ దగ్గర చూసినా హాస్టల్స్ కనిపిస్తాయి. ఈ మధ్య సొంత ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లను హాస్టల్స్ గా మార్చేస్తున్నారు. ఇలా సిటీలో ఎక్కడ చూసినా కిలోమీటర్కు ఒకటి అన్నట్టు హాస్టళ్లు ఏర్పడ్డాయి. ఈ పోటీ ఎక్కువడంతో హాస్టళ్ల కోసం చూసే యూత్ ను అట్రాక్ట్ చేసుకునేందుకు ఓనర్లు కొత్త రూట్ ను ఫాలో అవుతున్నారు. ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఆశ చూపిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. నగరంలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్యాకేజీల హవా నడుస్తోంది. ఏరియాను బట్టి 3,000 నుంచి మొదలై 5,000 వరకు హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నారు. వైఫై ఫెసిలిటీ కోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో అదనపు మొత్తం తీసుకుంటూ హాస్టల్ ఓనర్లు బాగానే సంపాదిస్తున్నారు. మేము 9 ఇయర్స్ నుంచి హాస్టల్ నడిపిస్తున్నాము. మేము ఈ మధ్యకాలం పిల్లలు అడగడం వల్ల వైఫై పెట్టించి 2 ఇయర్స్ అవుతుంది. దానికి ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమీ లేవు. హాస్టల్ ఫీజు 3,800, టిఫిన్, లంచ్, డిన్నర్ పెడతామండి. దీంట్లోనే వైఫై కూడా ఇస్తాము. మేము హాస్టల్ ఇక్కడ 5 ఇయర్స్ నుంచి నడుపుతున్నాం. ఇప్పుడు ఫెసిలిటీస్ ఏంటంటే మన దగ్గర మామూలుగా అందరిలాగే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సేమ్ అలానే మనం వైఫై స్టూడెంట్స్కి ఫ్రీగా కల్పిస్తున్నాం. ప్లస్ అలానే ఛార్జెస్ పెరిగినాయని మనం ఇంతవరకు ఏం పట్టించుకోలేదు, ఏం పెంచలేదు. మనం మామూలుగా ఇంతకుముందు ఎలా ఉంటుందో ఛార్జెస్ పెరిగినా సరే మనం అదే రేట్లో కొనసాగిస్తున్నాం. 3,300, 3,500 అండి లాస్ట్. ప్రస్తుతం స్టూడెంట్స్ టెక్నాలజీ వాడకంలో ముందుంటున్నారు. ఇంటర్నెట్కి వెళ్లి టైం వేస్ట్ చేసుకునే రోజులు పోయాయి. హాస్టల్స్ లో వైఫై ఫెసిలిటీ ఉంటే చాలు పనులు ఈజీగా అవుతున్నాయి. అందుకే ఈ ఫెసిలిటీ ఉన్న హాస్టల్స్ వైపే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. దాని తర్వాత మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయటం, వైఫై పెట్టడము, ప్రతి రూమ్లో టీవీ ఉంది, ఎవ్రీ ఇండివిజువల్ ఫ్లోర్కి ఒక గీజర్ ఉంది, అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఫ్లోర్కి ఒక్కొక్క వైఫై రౌటర్ ఉంది. అండ్ ఒకవేళ మాకు రౌటర్ సరిపోవట్లేదు, ఒకవేళ మాకు నెట్ స్పీడ్ సరిపోవట్లేదు, మాకు ఇంకా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే కనుక మళ్ళీ మాకు ఎక్స్ట్రా షేరింగ్ ఇస్తారు కావాలంటే కనుక. మా హాస్టల్లో 3,300 ప్యాకేజ్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ వైఫై ఫ్రీ ఉంటుంది. మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్గా వస్తుంది, కానీ నైట్ టైంలో కొంచెం అందరు ఉంటారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఫెసిలిటీస్ వచ్చేసరికి అన్నీ బాగానే ఉన్నాయండి. ఫస్ట్ వాళ్ళు 3 ఫ్లోర్స్ కలిపి ఒక వైఫై కనెక్ట్ చేశారు. తర్వాత మాకు సెకండ్ ఫ్లోర్ అనమాట. సో సెకండ్ ఫ్లోర్కి రావట్లేదని చెప్పి మళ్ళీ రూటర్ కనెక్ట్ చేశారు. సో ఏదైనా ఫెసిలిటీస్ చేస్తారు. నేను హాస్టల్స్లో 5 ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నా. యాక్చువల్గా అంటే హాస్టల్స్ రెంట్ 3,300 మా హాస్టల్ రెంట్ అయితే. ఇంక ఇందులోనే ఫ్రీ వైఫై, ఇంకా ల్యాప్టాప్ కూడా ఏం ఛార్జెస్ ఉండవు. కాకపోతే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫుడ్ కరెక్ట్ టైంకి ఫుడ్ ఉంటుంది, 2 టైమ్స్ ఫుడ్, ఇంకా మార్నింగ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి. అంటే ఇంటర్నెట్ కేవ్స్లోకి మనం వెళ్ళామనుకోండి, నార్మల్గా కొన్నిసార్లు బిజీగా ఉంటాయి కదా, సో మనం వీ హ్యావ్ టు వెయిట్ కదా. అదే హాస్టల్స్లో వైఫై ఉందనుకోండి, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా మనకి ఏదైతే కావాలనుకున్నామో అది సెట్ చేసుకోవచ్చు కదా. స్టూడెంట్స్ అవసరాలే హాస్టల్ యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి.